ఏపీలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో మళ్లీ చిరుత కలకలం రేగింది. అర్ధరాత్రి టోల్గేట్ చెకింగ్ పాయింట్ పక్కనే చిరుతపులి కనిపించింది. టోల్గేట్ వద్ద పడుకొని ఉన్న కుక్కను వేటాడి నోటితో పట్టుకొని ఎత్తుకువెళ్లింది చిరుతపులి. అయితే ఈ చిరుతను కారులో వెళ్తున్న భక్తులు తమ సెల్ ఫోన్స్ ద్వారా చిత్రీకరించారు. ఇక మరోవైపు చిరుతపులి అడవిలోకి వెళ్లిపోయింది. చిరుత సంచారాన్ని అటవీశాఖ అధికారులు ధృవీకరించారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కనిపించిందిగా హ్యాపీగా. ఇప్పటికే ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి, అటు శ్రీశైలంలో చిరుత సంచారం కలకలం రేపుతున్నట్టు తెలుస్తోంది. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? అటవీశాఖ అధికారులు ఏమంటున్నారు? శ్రీశైలం సంబంధించినటువంటి టోల్ గేట్ చెకింగ్ పాయింట్ ఏదైతే ఉందో సమీపంలోనే చిరుత కలకలం రేకెత్తింది అని చెప్పొచ్చు. అయితే హైదరాబాద్ నుంచి శ్రీశైలం వస్తున్నటువంటి భక్తులు శ్రీశైలం సంబంధించినటువంటి ఆలయ సమీపంలోనే ఉండేటటువంటి టోల్ గేట్ చెకింగ్ పాయింట్ ఏదైతే ఉందో టోల్ గేట్ పక్కనే పడుకొని ఉన్నటువంటి చిరుత అప్పటికే ఒక కుక్కను వేటాడి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు సెల్ ఫోన్ లో చిత్రీకరించడం జరిగింది. ఇక్కడే టోల్ గేట్ సంబంధించినటువంటి సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో టోల్ సంబంధించినటువంటి అధికారులు అప్రమత్తమై అక్కడ వెళ్లి చూస్తే అక్కడ చిరుత లేనట్లుగా తెలిసింది. అయితే ఏదేమైనప్పటికీ స్థానికంగా ఉండేటటువంటి ఆ పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సున్నిపంట అనేటటువంటి ఆ ప్రాంతము, శ్రీశైలం అనేటటువంటి ఆ ప్రాంతాల్లో నిత్యం అటవీకి సంబంధించినటువంటి అధికారులు ఇలాంటి చిరుత సంచరిస్తున్నటువంటి సందర్భాల్లోనే ఫెన్సింగ్ ను ఏర్పాటు చేస్తాము, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని కూడా చెప్తున్న పరిస్థితులు. ఏదేమైనప్పటికీ చిరుత కనిపించినటువంటి ఆ సందర్భాల్లో మాత్రం అటవీకి సంబంధించినటువంటి అధికారులు అలర్ట్ అవుతున్నారు. మిగతా సందర్భాల్లో చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు అంటూ కూడా పూర్తి స్థాయిలో అటవీకి సంబంధించినటువంటి అధికారుల మీద ప్రజలు కూడా ఫైర్ అవుతున్నారు. భక్తులకు కూడా ఎలాంటి రక్షణ లేదు. వచ్చేటటువంటి క్రమంలో ఈ వెహికల్స్ వచ్చే క్రమంలో కావచ్చు, లేదా శ్రీశైలం సంబంధించినటువంటి పరిసరాల్లో ఉండేటటువంటి ఆ రూమ్స్ కి వెళ్తున్నటువంటి సందర్భంలో కావచ్చు, రుద్ర పార్కు, శివాజీ స్ఫూర్తి కేంద్రము, రత్నానంద స్వామి ఆశ్రమం, టోల్ గేటు అనేటటువంటి పరిసర ప్రాంతాల్లో నిత్యం చిరుతలు సంచరిస్తూ ఉంటాయి. అటవీకి సంబంధించినటువంటి అధికారులు కనిపించిన సమయంలోనే ఇలాంటి వాగ్దానాలు చేస్తున్నారు, ప్రజలకు రక్షణ కల్పిస్తామంటున్నారు. మిగతా సందర్భాల్లో అసలు ప్రజలను పట్టించుకున్నటువంటి సందర్భాలు లేవంటూ కూడా పూర్తి స్థాయిలో అటవీకి సంబంధించినటువంటి అధికారుల మీద ఫైర్ అవుతున్నారు. ఏదేమైనప్పటికీ ప్రజలకు రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఫెన్సింగ్ ని ఏర్పాటు చేసి ప్రజలకు రక్షణ కల్పించాలంటూ కూడా కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.